ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు అమ్మ? మిమ్మల్ని అడిగి చాలా విషయాలకి ఆ సందేహాలకి నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైనా మనం మంత్రం సిద్ధించాలంటే బీజాక్షరాలు చెప్తూ ఉంటారు. అసలు బీజాక్షరాలు అంటే ఏంటి? అది ఎవరు పడితే వాళ్ళు ఆ బీజాక్షరాలని ఉచ్చరించవచ్చా? దానివల్ల మనకి కలిగే లాభాలు ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. బీజము అంటే ఏంటమ్మా? బీజం అంటే ఒక విత్తనాన్ని బీజం అంటారు. బీజము అంటే విత్తనం. బీజ అక్షరము అంటే ఏంటంటే మహావృక్షంగా వెలిగిపోయేటువంటి అక్షరానికి అంత పవర్ ఉందని దాని పేరు బీజాక్షరము. బీజ అక్షరము అంటే ఒక చిన్న విత్తులో మహావృక్షము దాగున్నట్టుగా ఒక చిన్న అక్షరంలో అద్భుతమైనటువంటి చైతన్య శక్తి దాగుందని దాని అర్థం బీజాక్షరము. మన అక్షరాలు ఆ నుంచి అనంతంగా ఉన్నాయి. ఓంకారం ఆ ఊ మా చేత మనం పలికిస్తారు. ఊ అని మా అని సైలెంట్గా ఉండి ఈ పంచభూతాల్లో అదొక టెక్నిక్. ఆ టెక్నిక్తో నేను మాటలు రాని వాళ్లకు మాటలు నేర్పించాను. మాటలు వస్తాయి. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన వాళ్లకు తీసేశాను. ఓంకారం చెప్పించే ఏం లేదు. ఓంకారం అనేది ఎలా చెప్పించాలంటే మా అనేది ఎంత సైలెంట్గా ఉంచితే ఆ ఊ మా అనే అక్షరాల చేత వెలువడిన శబ్దశక్తి ఏదైతే ఉందో కన్ను ముక్కు చెవి పంచేంద్రియాలను మూసిన తర్వాత ఆ పవర్ వైబ్రేషన్ కలిగిస్తుంది తలలో. ఏ లోపమున్నా పోతుంది. ఓంకారం అలా చెప్పించారు. ఓం 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 అంటుంటారు యోగా టీచర్లు వాళ్ళందరూ. పాపం తెలియదు, నిజానికి తెలియదు నాన్న. తెలిస్తే కరెక్ట్గానే పలుకుతారు. ట్రైన్డ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను విను. ఆ పలికి ఊ పలికి మా అనే శబ్దాన్ని నా మనసులోనే వైబ్రేషన్ తీసుకొస్తున్నాను. ఇలా ఆపాలి. ఆ ఊ మా అంటే అర్థమేంటో తెలిసిన అనంత సంపద ఉన్నది నీలోనే, అనంతం ఉన్నది నీలోనే. బయట ఎక్కడో ఉందని పరుగులు ఎత్తిపోతాము కాదు. మనమంతా ఒక వైబ్రేషన్తో ఉన్నాము. ఈ విశ్వం అంతా కూడా వైబ్రేషన్తో ఉంది. వైబ్రేషన్ అనే పదం అర్థమవుతుందో లేదో అందరికీ. మనలో కొంత శక్తి ఉంది. ఈ విశ్వం మొత్తంలో కూడా ఒక అద్భుతమైన చైతన్య శక్తి ఉంది. అందుకే మన మాటకు శక్తి ఉంది అని అంటారు. సంధ్యవేళ అబద్ధాలు మాట్లాడకు, ఏదన్నా మాట్లాడకు. ఏ మాట మాట్లాడినా దేవతలు ఆశీర్వదిస్తారు జరుగుతుంది అంటే 100% కరెక్ట్. ఏదైతే మనం రిలీజ్ చేస్తున్నామో దాన్నే మళ్ళీ మనం పొందుతాము. దాన్ని జపము అంటారు. ఈ విశ్వంలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి నాన్న. మనలో ఎనర్జీ ఉంటుంది. మనలో ఎనర్జీ పాయింట్ అయితే 100% బయట విశ్వంలో ఉంటుంది. ఈ ఎనర్జీ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనలో వీక్నెస్ వచ్చినప్పుడు, నెగిటివిటీ మన దగ్గరికి ఎక్కువ వస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ మారుతుంటాయి. అవి మారకుండా బీజాక్షరాల చేత మనం ప్లేస్మెంట్ చేసుకోవాలని మన పెద్దలు మనకి ఇచ్చారు. మనం చేస్తున్న ప్రతి దేవతకు ఒక బీజాక్షరం ఉంది. ఎందుకుంది? ఓం అనేది విశ్వంలో ఉన్నటువంటిది. సూర్యుడిలోను భూమిలోను సముద్రంలోనూ ఓంకారం ఉంది. అదే ఓంకారం మనలో కూడా ఉంది. ఆ ఓంకారం ఎలా ఉంది? ఇప్పుడు మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు? పాటలు పెట్టుకొని పాటలతో మైమరిపించిపోతారు. పూర్వకాలం ఋషులు ఓంకారాన్ని జపించి విశ్వంలో ఉండే ఓంకారము తన ఓంకారము లయమై ఉండేది. దాన్నే వాళ్ళు మోక్షము అన్నారు. మోక్షం అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఆకాశంలో అంతా పరిగెత్తుకుంటూ పోలేదు. అది వేరే విద్యలు. ఆకాశంలో కనిపించకుండా ఉండడం, ఆకాశంలో తేలడం ఒక విద్యలు అంతే. అవి కూడా కొన్ని రకాలైన విద్యలు. కానీ మోక్షము అంటే మనం ఎక్కడికో వెళ్తాము. అమోఘమైన మోక్షము అంటే విశ్వంలో వస్తున్న ఓంకారము మన ఓంకారము లయమైపోయినప్పుడు అద్భుతమైనటువంటి చైతన్య శక్తి ఒకటిగా ఉన్నప్పుడు ఆనందం, బ్రహ్మానందం కలుగుతుంది. దాన్నే మోక్షము అన్నారనమాట. అలాగే మరి మీరు బీజాక్షరాలు ప్రతి ఒక్క దేవి దేవతలు కూడా ఉన్నాయి, సెపరేట్ గా అన్నారు.
ఎస్. ఓకే. లలితమ్మ వారి బీజాక్షరం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం మామూలు మా ప్రతిదానికి ఓం అని పలుకుతాం. ఓ ఐం ఐం అనే బీజాక్షరము సరస్వతీదేవి. ఓం ఐం హ్రీం శక్తి పార్వతీదేవిది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీదేవి. త్రిశక్తి రూపంగా ఉన్న అమ్మవారా లలిత అమ్మవారా అని. అయితే మీరు ఢిల్లీకి ఒక కోడ్తో ఫోన్ చేస్తారు, మెడ్రాస్ ఫోన్ చేయాలన్నా, యుఎస్ ఫోన్ చేయాలన్నా మీ సెల్ ఫోన్లో కోడ్ మారుస్తారు కదా. అలాగే మనం ఆ దేవతలను చేరుకోవాలి అంటే గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ అనే మూలాధార చక్రానికి వినాయకుడికి ఉండేటువంటిది. మన మూలాధార చక్రం యాక్టివేట్గా లేకపోతే జుట్టు రాలడము, పళ్ళు ఊడిపోవడము, మోకాళ్ళ నొప్పులు జరుగుతాయి. నేచర్ క్యూర్లో మట్టి పూసడం అదే. ఎప్పుడూ కాళ్ళకు చెప్పులు లేకుండా చెప్పులు వేసుకొనే నడుస్తూ ఉంటే ఆ మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. మట్టితో మనకు అనుబంధం. విశ్వంలో పంచభూతాలంటే మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి కాబట్టి మన పంచభూతాలను యాక్టివేట్ కావాలంటే కాళ్ళకు చెప్పులు లేకుండా భూమిలో నడవాలి. నాయన 11 గరికతో పూజ చేయండి రా బామంటే అవి కూడా రెడీమేడ్గా తెచ్చి వినాయకుడికి వేసేస్తున్నాం. ఓం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ అనేది వినాయకుడికి లక్ష్మీ గణపతి బీజాక్షరం. లం అనే బీజాక్షరాన్ని గనక మనం జపిస్తే జుట్టు ఊడిపోయే వాళ్ళు, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు, మన మూలాధార చక్రము ఓంకారంలో ఉంటుంది, ఓంకార రూపంలో ఉంటుంది. వినాయకుడి రూపం అది ఉంటుంది. ఒక ఏనుగు ఇలా ఎత్తినట్టుగా ఉంటుంది. దానికి ఒక సీక్రెట్ కోడ్స్ ఇచ్చారు మన పెద్దవాళ్ళు, బొమ్మల చేత మనకు అర్థం చేయించారు. సీక్రెట్లో పాపం వాళ్ళే ఉంచలేదు. మీరు వైఫై అంటే సీక్రెట్ ఉంచారా? ఇప్పుడు ఫేస్బుక్ అంటే సీక్రెట్ ఉంచారా? ఆ కంప్యూటర్ నెట్ నాలెడ్జ్ అంతా మీకుంది, మరి మాకు లేదుగా. ఆ కాలంలో సంస్కృతమే ఉంది కాబట్టి సంస్కృత టెర్మినాలజీ ఆత్మ, పరమాత్మ, దైవము, మోక్షము అని పెట్టారు. ఈ బీజాక్షరాలలో ముఖ్యంగా ఉండాల్సింది ఏమిటిదంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క బీజాక్షరం ఉంది కదా. ఇవాళ మనం అందరం ఏం జపం చేస్తున్నాం? నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆమె మొగుడు ఇడిచిపెట్టినాడు కదా, ఆమెకు ఇల్లు లేదు కదా, ఆమె కొడుకుకు యాక్సిడెంట్ అయింది, ఇలా 10 మంది అనేసరికి ఎవరైతే నా కాళ్ళ నొప్పులు వచ్చినాయి, నాకు షుగర్ ఉంది, బీపీ ఉందని 24 గంటలు జపం చేస్తున్నారో వాళ్ళకి అదే వస్తుంది. ఆ శబ్దశక్తి చేత వాళ్లకు ఆ రోగాలు ఎక్కువ అవుతాయి. నాకే కష్టాలు ఉన్నాయి, కష్టాలు నిరంతరం ఏడుస్తూ సింపతి కావాలని కోరుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అది కూడా ఒక జపమే. ఆ జపం ద్వారా వాళ్ళకి దరిద్రమే ఉంటుంది. నాకు డబ్బులు లేవు, ఈ ఉద్యోగం బాగాలేదు, ఏ ఉద్యోగంలో ఉన్నా అట్లాగే బాగలేకుండానే ఉంటారు వాళ్ళు. కాబట్టి అక్షరానికి ఒక పవర్ ఉంది, దాన్నే బీజాక్షరము అంటారు. కాబట్టి లక్ష్మీ గణపతికి ఒకటి ఉంది, అమ్మవారికి ఒకటి ఉంది. ఓం భూర్భువస్వ గాయత్రి మంత్రానికి ఒకటి ఉంది. గాయత్రి మంత్రం జపిస్తే ఆ పవర్ 32,000 నాడులను 62,000 నాడులను యాక్టివేట్ చేస్తుంది. త్రయంబకం యజామహే అనేది మీరు గనక జపం చేస్తే, ఆ మంత్రాన్ని జపం చేస్తే ఆయురారోగ్యం, ఎంత మంచి అనారోగ్యం ఉన్నోడనే ఆరోగ్యం అయిపోతాడు. ఒక శివలింగాన్ని పెట్టుకొని నీళ్లు తీసుకొని ఆ నీళ్లతో త్రయంబకం యజామహే 108 టైం చేసి ఆ నీళ్లు మీరు తాగండి, మీకు అసలు రోగమే రాదు. ఎటువంటి జబ్బులైనా నయమైపోతాయి. కానీ దీనికి నమ్మకము, విశ్వాసము అనేది ఒకటి ఉండాలి. అయితే మీరు అన్నారు కదా పేర్లలో కూడా బీజాక్షరాలు ఉంటాయని చెప్పేసి, అంటే అప్పుడు మనకు పెట్టుకున్న పేర్లలో కూడా మనకు ఉంటాయంటమ్మా బీజాక్షరాలు? కంపల్సరీ ఉంటుంది. లక్ష్మి, లచమ్మ అని పిలుస్తారు. ఏవో ఒక్కొక్క పేర్లు ఉంటే బుజ్జి అని పిలుస్తారు, కాకి అని పిలుస్తారు, లక్కీ అని పిలుస్తారు, ఏదేదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలుస్తారు. వాళ్ళ పేరు నిజంగా వేరే. లక్ష్మి అని అంటే లక్ష్మీ కటాక్షం చాలా ఉంటుంది. నారసింహ అని అంటే నరసింహస్వామి గురు రూపంలో ఉండేటువంటి కోపంకి కొంచెం 50% వాళ్ళ కోపం వస్తుంది. ప్రతి మనిషి పేరులో ఉన్నటువంటి అక్షరాలు పలుకుతూ మన పిల్లలకు కూడా మనం, అందుకే ఏంటి టా చాలా మంచి పేరు, శ్రీ ఏ అక్షరాన్నైనా నువ్వు డబుల్ రిపీట్ చేస్తే ఆ అక్షరంతో వాళ్ళు హైలైట్ అవుతారు. రామోజీరావు, ఆర్ అనే అక్షరం రక్త బీజాక్షరం కాబట్టి ఆర్ అనే పేరుతో ఏ పేరున్న వాళ్ళు పైకే వస్తారు నాన్న. ఇంత చిన్న విషయంలో కూడా ఆర్ అనే రామారావు, రాజారావు, అలా రామ అనే పేరు మనం ఎందుకు రాస్తాం అన్నిసార్లు? మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కలగడానికి 1000 సార్లు రాయండి, 1,000 రాయండి అని చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి ప్రతి బీజాక్షరానికి ఒక పవర్ ఉందమ్మా. మాటకే కాదు, మన ఆలోచనకు కూడా పవర్ ఉంది. ఏ ఆలోచన అయితే నువ్వు చేస్తావు అదే నీ కర్మ. అయితే మనకి మన పేర్లలో కూడా ఇంత బలం ఉంటుంది, బీజాక్షరాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మరి జాతక పరంగా చూసుకున్నట్లయితే మరి జాతక పాత్ర ఎంతవరకు ఉంటుంది మనిషి పైన? జాతకాలు అనేవి
జాతకాలు అనేవి మన మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకు ఆధారపడి ఉంటాయంటే, మేము జాతకాలు మా నాన్నగారు పుట్టి పెరిగినప్పటి నుంచి లక్కరాజు రాఘవరావు అంటే జాతకాల్లో గొప్ప వేదాంత పండితుడు మా నాన్న. ఇలా వస్తే మొహం మీద చెప్పేవాడు, అసంభవం హేమ మృగస్య జన్మాల దధాపి రామో లుభే మృగాయ ప్రాయస్స మాపన్నే విపత్తి కాళీ ధియోపి పుంసా మలినీ భవంతి. శ్రీరామచంద్రుడుకి బంగారం లేడి లేదని తెలీదా? తెలుసు కదా. బంగారం లేడి అని మాయలో పడిపోయి పెళ్ళాం కోరిక అడిగిందని పోయి ఇన్ని కష్టాలు తెచ్చుకున్నాడే. రావణుణ్ణి చంపేటప్పుడు శ్రీరామచంద్రుడికి గ్రహచారం 0. ఆయన రావణుణ్ణి చంపాలి. రావణుడు ఎవడు? శివభక్తుడు. ఆయనను ఎదిరించడం ఎవరు సాధ్యం కూడా కాదు. రాముడికి అసలు సాధ్యం కాదు. రాముడి నిత్య స్థితిలో ఉన్నాయి. అప్పుడు ఆయన శివుడికి వెళ్ళి పూజ చేసి శివలింగాన్ని తయారు చేసి సముద్రం దగ్గర రోజు శివుడికి పూజ చేసి గ్రహచారం బాగా లేకున్నా శక్తిని సంపాదించి తాను రావణుణ్ణి చంపాడు అని మన భారత రామాయణంలోనే ఉంది మాట. వాల్మీకి మహర్షి రాశాడు. జాతకము అని అంటే మన అకౌంట్ బ్యాలెన్స్, బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ ఇవ్వండి అని అంటాం. ఏమో శని పట్టిందట, వీడికి రాహు పట్టిందట అని మనం భయపడతారు వీళ్ళందరూ. భయం లేదు, గీయం లేదు. అకౌంట్ ఏమవుతుందంటే, ఒక మనిషికి గురు ప్రభావం ఉంటే ఏమిటి, ఒక రకమైన ఉంగరాలను పెట్టుకోమంటాడు. ఆ గురు మహర్దశ పోగానే ఆ ఉంగరం మీకు ఊడిపోతుంది, ఉండదు మీ చేతికి, లూజ్ అయిపోతుంది, పడిపోతుంది. శని రాగానే ఏం చెప్తారు వీళ్ళంతా, శనిదేవుడికి ఇది నూనెలు పోయి శనిదేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయని. వాళ్ళకి తెలియకుండానే బ్లాక్ను వారు ఆకర్షిస్తారు. ఏమో అంగవికలకు సేవ చేసే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి. శని మహర్దశలో పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళకి. వీళ్ళేమి గ్రహ మహర్దశలను ఇవన్నీ చూసుకొని మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే మన అకౌంటెంట్ ATMలో మీ డబ్బులు ఉన్నాయా, గూగుల్ పే చేయండి, దాంట్లో అమౌంట్ ఉంటే కదా నీకు ఇచ్చేది అని మనం అంటుంటాం కదా. అట్లాగే రాహు మహర్దశ వచ్చిన, శుక్ర మహర్దశ వచ్చిన మన బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మంచి పనులు చేసి ఉండి బ్యాలెన్స్ కర్మ గనక మనకు మంచిది ఉంటే మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు ఫలితాలు జరుగుతాయి. చెడు ఫలితాలు అనేవి ఎలా జరుగుతాయి? ఇక్కడే జరుగుతాయి. ఎక్కడో రాసుకొని వచ్చినాము. లేబర్ మనకు బాగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పిచ్చి పీపి చేసి వాళ్ళను బాగా తిడుతుంటారు. కొంతమంది వాళ్ళ జీతాలు తక్కువ ఇయ్యరు, కట్ చేస్తుంటారు. ఎప్పుడైతే లేబర్ని, అంగవికలను, ముసలి వాళ్ళను బాగా తిడుతుంటారు, శని వచ్చినప్పుడు శని ఎఫెక్ట్ చాలా ఎక్కువై వాళ్ళకి బాధలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి శాలరీ ఇవ్వకపోవడము, వాళ్ళను మనసు కష్టపెట్టడం, మనకు చాకరీ చేసిన వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళకి తగిన వాళ్ళకి ఇవ్వాలి మనం. అందుకే యూఎస్లో ఏముంది, సాటర్న్ పనిచేయదు వాళ్ళకు, వాళ్ళకు సూర్యానుగ్రహం ఎక్కువ. అందుకే మనలో కూడా సూర్యానుగ్రహం ఉన్నోళ్లే యూఎస్లో కాలు పెడతారు. వేరే వాళ్ళు యూఎస్లో కాలు పెట్టే అవకాశమే లేదు. గోధుమ వాళ్ళకి ప్రధాన పంట. గోధుమ అంటే సూర్యుడికి సంకేతం. వాళ్ళ ఆహారం కూడా గోధుమలే. అక్కడ పిజ్జా, బర్గరు అవే ఆహారం. మన దగ్గర శని ఉంటుంది, అక్కడ మన వాళ్ళందరూ అక్కడ లేబర్లే, అన్ని పనులు మనమే చేసుకోవాలి. కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉంది నాన్న. తప్పనిసరి గ్రహము లేదు, గ్రహ దశలు లేవు, ఏమీ లేవు. మనసులో కన్నా నిర్మలత, నేను సాధించగలను, ఈ అన్నిట్లో మంచిగుంటాననే విశ్వాసం మనలో కనుక ఉంటే ఏ గ్రహాలు మనం ఏం చేయవు. అవి వచ్చినప్పుడు వాటి పని చేసుకొని అవి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. తప్ప ఏదో గ్రహచారం బాగాలేదు, శని పట్టిందట వాడికి, అందువల్లనే ఇట్లయిందనేది మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు. మన పనులు మనం చేసుకుంటూ పాజిటివ్ గా ఉంటే అన్ని అనుకూలంగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలాగే బీజాక్షరాలకి సంబంధించి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.